అందరికీ షబాత్ షలం అండి. షబాత్ షలం. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. యోబు గ్రంథము 2వ అధ్యాయము. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము ఎలోహిం వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా నేను. చాలు. ఎలోహిం వలన యోబు గారు వాళ్ళ వైఫ్తో, వాళ్ళ భార్యతో అంటున్న మాట ఏంటంటే, ఎలోహిం వలన మనము ఎల్లప్పుడూ మేలు మాత్రమే అనుభవించాలా, కీడును అనుభవించకూడదా అని అంటున్నాడు. మేలు అని అంటే ఏంటంటే ఎల్లప్పుడూ సుఖము, సంతోషాలు, ఎల్లప్పుడూ లాభం, ఇలాంటివేనా? ఎలోహిం వలన కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఇలాంటివేమీ రాకూడదా? విశ్వాసులకు ఇలాంటివేమీ రాకూడదా అని యోబు గారు వాళ్ళ భార్యతో అంటున్నాడండి. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న శంకరయ్య అంకుల్ వాక్యభాగం కోసం ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తుతి స్తోత్రం తండ్రి. సబ్బాదినం రోజు తండ్రి, ఉదయం నుంచి తండ్రి పదవరకు తండ్రి ఆరాధనలో, పాటలలో తోడున్నారు తండ్రి. మీకు స్తోత్రములు, వందనం తండ్రి. పోయిన సబ్బాదినం కాచి కాపాడినందుకు మీకు స్తోత్రం తండ్రి. మెస్సయ్యా మీ స్తోత్రములు, వందనం తండ్రి. మమ్మల్ని తగ్గించుకొని మీకు హెచ్చించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయాన్ని మాకు ఏం అవసరమో మీకు తెలుసు తండ్రి. మా భారం అంతా మేము చేసినాం తండ్రి. మాకే కాదు అందరికో తోడుండి కాచి కాపాడుతున్నందుకు మీ స్తోత్రం తండ్రి. ఇప్పుడు వాక్యం చెప్పదు పుణ్యగా తండ్రి, బ్రదర్ జోవెల్ గారి తోడుండి కాచి కాపాడ మేము ఏ వాక్యం కోసమైతే ఎదురు చూచున్నామో, మా మనసులో ఏ ఇబ్బందులో ఉన్నాం, ఇరుకులో ఉన్నాం తండ్రి, మా యొక్క హృదయాలను మీరు ఎరిగి బ్రదర్ ద్వారా మాట్లాడి మాకు మంచి జ్ఞానమును, వినడానికి చెవులను ఇస్తారని స్వామి సేన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. తండ్రి చిన్న ప్రార్థన స్వామి సేన నామంలో విశ్వాసంతో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. మళ్ళీ ఒకసారి చదువుతానండి మాటని. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడున్నట్టు నీవు మాట్లాడుచున్నావు. మనము ఎలోహిం వలన మేలు మాత్రమే అనుభవించదుమా, కీడును అనుభవింప తగదా. మేలు అంటే నేను మీకు చెప్పాను, మేలు అంటే సుఖము, సంతోషము, ఎల్లప్పుడూ లాభమే. కీడు అంటే ఏంటంటే శ్రమలు, నిందలు, కష్టాలు, బాధలు ఇలాంటివి ఏవైనా ఉంటే అవి విశ్వాసులకు రాకూడదా అని వాళ్ళ వైఫ్కి ఆయన అడుగుతున్నాడు అంట. క్వశ్చన్ రూపంలో అడుగుతున్నాడు. ఎల్లప్పుడూ మేలైనా కీడు మనకి రాకూడదా అని అడుగుతున్నాడంట. ఒక పాస్టర్ గారు, ఒక విశ్వాసి ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఒక పెద్ద బిల్డింగ్ మీద నుంచి, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ మీద మాట్లాడుకుంటున్నారంట. ఏమనంటే, విశ్వాసులు ఎలోహిం మీద ఎప్పుడు ఆధారపడతారో నీకు తెలుసా అని పాస్టర్ గారు ఆ యవ్వనస్తుడిని అడిగాడంట. ఎప్పుడు ఆధారపడతారండి? ఎప్పుడు ఆధారపడతారు? ఇదేం ప్రశ్న అయ్య గారు, నన్ను ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారు? ఎల్లప్పుడూ ఎలోహిం మీదనే ఆధారపడతారు కదా విశ్వాసులు అనేవాళ్ళు అంటే, కాదు కావాలంటే నీకు ప్రూఫ్ చూపిస్తాను చూడని ఆ 10 అంతస్తుల భవనం కింద ఒక మనిషి నుంచొని నిలబడి ఉన్నాడంట. నిలబడి ఉంటే ఆ పాస్టర్ గారు పర్సులో నుంచి తీసి ఒక 10 రూపాయల నోటు కింద పడేసిండంట. ఒక 10 రూపాయల నోటుని కింద పడేసేసరికి 10 రూపాయల నోటు దొరికింది కదా నా మనిషి తీసి జేబులో వేసుకొని మళ్ళీ మెదలకుండా అట్లానే నుంచున్నాడంట. సరే చూద్దామని ఇంకోసారి 100 రూపాయల నోటు తీసి కింద పడేసాడంట పాస్టర్ గారు. కింద పడేస్తే ఆ కింద ఉన్న మనిషి మళ్ళీ ఆ 100 రూపాయలు తీసి మళ్ళీ జేబులో వేసుకొని మళ్ళీ అటు ఇటు చూడకుండా మళ్ళీ అట్లానే నిలబడి చూస్తున్నాడంట. ఈసారి పాస్టర్ గారు 500 రూపాయల నోటు వేసాడంట. దొరికింది అదునని 500 రూపాయలు తీసుకొని మళ్ళీ జేబులో వేసుకొని ఏం మాట్లాడకుండా అలానే చూస్తున్నాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఒక చిన్న రాయి తీసుకొని ఆ మనిషికి తగిలేటట్టు విసిరాడంట.
విసిరేసరికి తగిలిన వెంటనే ఇలా పైకి చూశాడట. తగిలిన వెంటనే ఎప్పుడు పైకి చూస్తారండి? ఎప్పుడు పైకి చూశాడు? బాధ వచ్చినప్పుడే పైకి చూశాడు. ఎల్లప్పుడూ ఎలోహిం మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే, ఎల్లప్పుడూ మనల్ని సుఖ సంతోషాలతో చూస్తూ ఉంటే దేవుణ్ణి ఒక్కోసారి మనం మర్చిపోతాం. అందుకే సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది, నాకు ఏదైనా ఎక్కువైపోతే ఎలోహిం ఎవడు అని నేను అనుకుంటానేమో, ఒకవేళ తక్కువైతే నేను దొంగతనం చేసి ఎలోహిం నామాన్ని దూషిస్తానేమో అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటే ఎలోహింని మనం మర్చిపోతాం. ఒకసారి చూడండి, యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం? చాలండి. ఎప్పుడు ప్రార్థన చేయి అని అంటుంటారు కదా. ప్రార్థన చేస్తే మాకేంటి లాభం? ఎలోహిం వలన మాకేంటి లాభం? ఈ రోజుల్లో లాభం చూసుకొని కూడా దేవుడిని ఆశ్రయించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంఘానికి చాలా రోజుల నుంచి వస్తున్నాం. ఈ సంఘంలో మమ్మల్ని దేవుడు ఏమో ఆశీర్వదించలేదు అని అనుకున్న వాళ్ళు సంఘాన్ని మార్చే వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. మేము ఈ దేవుడిని నమ్ముకొని చాలా కాలం అవుతుంది, ఈ సృష్టికర్తని రక్షకుడిగా అంగీకరించి చాలా కాలం అవుతుంది, అయినా సరే మా జీవితంలో మేలు అనేదే లేదు అని దేవుణ్ణి మార్చిన వాళ్ళు కూడా ఈ లోకంలో, ఈ సమాజంలో, ఈ రోజుల్లో కూడా ఉన్నారండి. అందుకే అంటున్నాడు ఇక్కడ యోబు గ్రంథంలో, ఎలోహింకి మేము ప్రార్థన చేస్తే మాకేంటి లాభం? లాభాన్ని చూసుకొని ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి. అందుకే నేను ఈరోజు తీసుకున్న అంశం ఏంటంటే, ఎలోహిం వలన ఎల్లప్పుడూ మనకు మేలే కలుగుతుందా? కీడు అనేది అనుభవించటానికి తగదా అనేదే ఈరోజు మన అంశం. కొంచెం ముందుకెళ్దాం. యూదాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. యూదాపత్రిక, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. చాలండి. లాభము నిమిత్తమే మనుషులను కొనియాడతారంట. దేని నిమిత్తం అండి? దేని నిమిత్తం? లాభం నిమిత్తమే. ఒక మనిషి ఇంకో మనిషితో స్నేహం చేస్తున్నాడంటే ఆ మనిషి నుంచి ఏదో ఆశించే ఈ రోజుల్లో స్నేహం చేస్తారు. ఒక మనిషి ఏదైనా ఉద్యోగం చేస్తున్నా సరే, లేకపోతే వాళ్ళ కుటుంబంలోనైనా సరే, మరీ ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తున్నాడు అంటే, లేదా ఎవరినైనా ఎక్కువగా కొనియాడుతున్నాడంటే ఆ వ్యక్తి నుంచి ఏదో లాభాన్ని ఆశిస్తున్నాడు అని ఈ యూదాపత్రికలో రాయబడింది. ఎల్లప్పుడూ మనుషుల్ని కొనియాడుతూ ఉన్నాం, ఎల్లప్పుడూ మనుషుల్ని పొగుడుతూ ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే ఆ మనిషి నుంచి మనం ఏదో ఒక లాభాన్ని ఆశిస్తూ ఉన్నాం. అందుకే యోబు గారు అంటాడు, ఎల్లప్పుడూ ఎలోహిం వలన మనం మేలే అనుభవించాలా, కీడు మనం అనుభవించకూడదు. ఈ రోజుల్లో ఉన్న మనుషులైతే మాత్రం మనుషుల వల్ల లాభం ఉంటేనే మనుషులతో మాట్లాడతారు, మనుషులతో స్నేహం చేస్తారు. వచ్చే సంఘంలో ఎన్నో రోజులుగా వస్తున్న ఆ సంఘంలో ఆశీర్వాదం లేకపోతే వస్తున్నారు కదా, దేవుడు మమ్మల్ని ఏం ఆశీర్వదించలేదు అనుకుంటే అవసరమైతే సంఘాన్ని మారుస్తారు, అవసరమైతే ఎలోహింని కూడా వాళ్ళు మార్చేస్తారు. ఎందుకంటే ఎల్లప్పుడూ సుఖం అనుభవించడమే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ లక్షణం అని అనుకునే రోజులలో మనం ఉన్నామండి. దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మాకే బాధలు రావు, మాకే కష్టాలు రావు, మాకే ఇరుకులు రావు, మాకే ఇబ్బందులు రావు అనుకునే రోజుల్లో మనం ఉన్నాం. కానీ ఎలోహిం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడి వలన మేలు మాత్రమే కాదు, కీడు కూడా మనకి సంభవిస్తుంది. కీడు సంభవించిన కొన్ని సన్నివేశాలను నేను బైబిల్ గ్రంథంలోంచి చూపించి తర్వాత కీడు వలన మనకి ఏ లాభం కలగబోతుందో కూడా చెప్తాను. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలండి, మళ్ళొకసారి చదవండి, అదే వచనం చదవండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడతాను. ఎప్పుడండి నేను సువర్ణంలాగా కనబడేది? దేవుణ్ణి నమ్ముకున్న మొదట్లోనేనా? ఎప్పుడు అంటున్నాడు? ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనపడతాను. శోధించడం అంటే
యోబు గారిని ఎన్ని రకాలుగా దేవుడు శోధించాడో మనకు తెలుసు. యోబు గారు ఆయన నీతిని కాపాడుకుంటూ వాళ్ళ పిల్లలు ఒకవేళ ఎలోహిం దృష్టికి ఒకవేళ పాపం చేశారేమో అని ఆయన ఒకవేళ ఆ పిల్లలు మనసులో ఎలోహిం గురించి ఏమైనా పాపం చేశారేమో అని అనుకొని, తెలియదు వాస్తవానికి వాళ్ళు పాపం చేశారా లేదా అని, ఒకవేళ పాపం చేశారేమో అనుకొని ఎలోహింకి బలులు నైవేద్యాలు అర్పించి వాళ్ళ పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటా ఉన్నాడు. అలాంటి రోజుల్లో వాళ్ళ కుటుంబంలో రోజుకు ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనాలని ఏర్పాటు చేసుకొని రోజు ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు కుటుంబంగా భోజనాలు చేస్తూ ఉంటే, ఒకరోజు వాళ్ళ అన్నగారింట్లో భోజనం చేస్తూ ఉంటే అక్కడున్న ఆ యోబు గారి కింద పనిచేసే ఒక పని చేసే ఒక వ్యక్తి వచ్చి యోబు గారితో అంటుండు, అయ్యా నేను గాడిదల్ని తర్వాత గుర్రాలని కాస్తా ఉన్నాను, అక్కడ కాస్తా ఉంటే వేరే దేశం నుంచి వేరే మనుషులు వచ్చి ఆ గొర్రెల్ని ఆ గాడిదల్ని వాటన్నిటినీ చంపేసి వెళ్ళిపోయారని చెప్తే యోబు గారు ఏం చేయాలో అర్థం కాక దీనంగా అలాగే పడిపోయాడండి. రెండో వ్యక్తి వచ్చి, అయ్యా నేను గొర్రెలు మేపుతా ఉన్నాను, గొర్రెలను కూడా పైన నుంచి అగ్ని కురిచి గొర్రెలన్నిటినీ చంపేసింది. మూడో వ్యక్తి వచ్చి అంటాడు, అయ్యా మీ కుటుంబం మొత్తం ఒక దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటే మీ పిల్లలు మీ అన్నలదమ్ముల పిల్లలు అందరూ మీ కుటుంబంలో ఉన్న అందరూ ఆ ఇంటి మీద పెద్ద గాలివాన వచ్చి పడేసరికి మొత్తం కూలిపోయింది, అందరూ చనిపోయారని చెప్తే యోబు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నేను ఈ భూమి మీదకి దిగంబరిగా వచ్చాను, ఇక్కడ నుంచి మళ్ళీ నేను దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఇన్ని రకాల శోధనలు వచ్చినాయి, అయినా సరే సాతాను ఎలోహిం దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యా నువ్వు మొదటి అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, నువ్వు అతని ఇంటి చుట్టూ ఏమేశావు? కంచె వేశావు. నువ్వు అతని ఇంటి చుట్టూ కంచె వేస్తేవి కదా, నువ్వు అతని చేతి పనిని దీవించావు కదా, ఇంకా నిన్ను ఆయన ఎందుకు దూషిస్తాడు? నువ్వు ఆయన ఇంటి చుట్టూ ఏం చేసినావు? కంచేసావు, ఎవరూ రాకుండా, శత్రువులు ఎవరూ రాకుండా కంచేసావు. మరియు ఆయన చేతి పని ఏదైతే ఉందో ఆ చేతి పని నువ్వేం చేశావు? ఆశీర్వదించావు. ఇన్ని రకాలుగా నువ్వు ఆయన్ని సుఖ సంతోషాలతో ఉంచితే యోబు నిన్నెందుకు నీ మొహం ఎదుటే దూషిస్తాడు అని సాతాను అడిగితే, మళ్ళీ ఆ సాతానుతో ఎలోహిం అంటాడు, ఆయన ప్రాణం మాత్రాన్ని నువ్వు ముట్టొద్దు, ఆయన ప్రాణం మాత్రాన్ని నువ్వు పుట్టొద్దు, ఇక మిగిలింది నీకు ఏం కావాలంటే అది నువ్వు ఆయన ఎన్ని రకాలుగా బాధలు పెట్టాలనుకుంటున్నావు బాధలు పెట్టుకో, అతడు ఒకవేళ నన్ను దూషిస్తాడో లేదో చూద్దామని సాతానికి అప్పగిస్తే ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా ఆయనకి ఏం చేశాడండి? కురుపులు ఇచ్చాడు. కురుపులు ఇచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ అంటుంది ఏమనంటే, ఇంకా నువ్వు నీ యథార్థతని వదులుకుందువా, ఇప్పుడైనా సరే ఎలోహింని దూషించి ఇక నువ్వు చచ్చిపో అంటుందండి భర్తను పట్టుకొని. నువ్వు ఇకనైనా సరే ఇక నువ్వు ఎలోహింని దూషించి చచ్చిపో నువ్వు అనని ఆయన అంటున్నాడు, ఎలోహిం వలన మనం ఎల్లప్పుడూ మేలే కాదు కీడు కూడా అనుభవించవచ్చు, అది ఎలోహిం ద్వారా వస్తుంది కాబట్టి అది అనుభవించాల్సిందే అని యోబు గారు చెప్తున్నారు. రెండో సన్నివేశం చూద్దాం. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కాపలాగా ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉంటుందంట. అందుకే సాతాను అంటుంది, యోబు చుట్టూ నువ్వు కంచె వేశావు, అలాగే ఆయన చేతి పనిలో నువ్వు తోడుగా ఉన్నావు, ఆయన ఇంకా నిన్ను ఎందుకు దూషిస్తాడని సాతాను అన్నది. రెండో సన్నివేశం చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న ఎలోహిం మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన మమ్మలను రక్షింపకపోయినను. చాలండి, ఇదందరికీ తెలిసిన సన్నివేశమే. నెబుకద్నెజర్కి తర్వాత షడ్రక మేషకు అబేద్నెగో అనే ముగ్గురు యవనస్తులకి మధ్య జరిగిన సన్నివేశం ఇది. ఈ సన్నివేశంలో నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించి, ఒక దేవతను చేయించి, ఈ దేవతకి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నమస్కారం చేయాలి, ఎవరైతే నమస్కారం చేయరో వాళ్ళని ఈ వేడిమి గల అగ్నిగుండంలో వాళ్ళని పడేస్తాను అని ఉంటుంది. ఈ మామూలు బైబిల్లో అగ్నిగుండం అని ఉంది, కానీ వేరే బైబిల్లో చదివితే అది ఒక కొలిమి అని ఉంది. కొలిమి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇనుప వస్తువులను కానీ లేదా బంగారాన్ని కానీ లేదా వెండిని కానీ తయారు చేయడానికి కొలిమిని ఉపయోగిస్తూ ఉంటారు. అది చాలా వేడిగా ఉంటుంది. అయితే ఈ దేవతను ఎప్పుడు పూజించాలంటే అక్కడ ఒక సౌండ్ చేస్తారండి. ఏం సౌండ్ అంటే అక్కడ బాకా ఉంటుంది, పిల్లన గ్రోవి ఉంటుంది, వీణ ఉంటుంది, విపంచిక ఉంటుంది,
సకల విధములైన వాయిద్యాలకు కూడిన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే అవన్నిటినీ మోగిస్తారో ఆ మోగించిన సందర్భాలు అక్కడున్న వాళ్ళందరూ మోకాళ్ళ మీద పడి ఆ బంగారు ప్రతిమకి వీళ్ళు ఏం చేయాలి? నమస్కారం చేయాలి. ఎవరైతే నమస్కారం చేయరో వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు. అయితే ఆ రాజుగారి కింద ఉన్న ఒక ఆయన వెళ్ళి నెబుకద్నెజర్కి చెప్తున్నాడు, ఏమనంటే, అయ్యా నువ్వైతే ఇలాంటి ఆజ్ఞ ఒకటి ఇచ్చావు, అందరూ నమస్కారం చేస్తున్నారు, కానీ యూదులు ఒక ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు మాత్రం నమస్కారం చేయట్లేదు అని చెప్తే, ఆ ముగ్గురిని పట్టకరండి, తీసుకొని రండి అని తీసుకొని వస్తే ఆ ముగ్గురు అంటున్నారు, అయ్యా ఈ మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలోంచి మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించడానికి సమర్థుడే, కానీ మేము రక్షిస్తాడని కరాఖండిగా అయితే చెప్పట్లేదు. ఒకవేళ రక్షింపకపోయినా, ఎవరు రక్షింపకపోతే? ఎలోహిం రక్షింపకపోయినా సరే మేము ఈ బంగారు ప్రతిమకి మొక్కనంటే మొక్కం. వీళ్ళు మాకు ఖచ్చితంగా మమ్మల్ని రక్షిస్తాడు అని అంటున్నారా? రక్షిస్తే రక్షించవచ్చు, రక్షించడానికైతే ఆయన సమర్థుడే, కానీ రక్షింపకపోయినా సరే మేము ఆ ఎలోహిం కోసం ఈ వేడిమి గల అగ్నిగుండంలోకి పోవటానికి కూడా మేము సిద్ధమైన అంటున్నారా? ఏమంటున్నారండి? అగ్నిగుండంలోకి అంటే ఈ కష్టంలోకి, ఈ బాధలోకి, ఈ శ్రమలోకి వెళ్ళటానికైనా మేము ఇష్టపూర్వకంగానే అంగీకరిస్తాం, కానీ బంగారు ప్రతిమకు మొక్కటానికి మాత్రం మేము అంగీకరించము. ఎందుకు అని అంటే ఈ ఎల్లప్పుడూ ఎలోహిం వలన మనం మేలే కాదు కీడు కూడా అప్పుడప్పుడు మనకి, కీడు అంటే కష్టాలు కానీ శ్రమలు కానీ విశ్వాసులు అనేవారికి వస్తూనే ఉంటాయని వీళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళు అంటున్నారు, ఈ వేడిమి గల అగ్నిగుండంలోంచి ఎలోహిం మమ్మల్ని రక్షించడానికి సమర్థుడే, మేము కాదనట్లేదు, కానీ ఈ సమయంలో ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినా సరే మేము ఈ బంగారు ప్రతిమకు మాత్రం మొక్కము అని చెప్తున్నారు. అదేవిధంగా మనకి అదే గ్రంథంలో దానియేలు గురించి కూడా మనకి తెలుసు. ఆ సింహబోన్లో సింహంని ఎలా నోళ్ళు మూపించారో కూడా మనకి తెలుసు. యోబు గ్రంథంలో చూసాం మనం, ఆయన మమ్మల్ని పరీక్షిస్తాడు, పరీక్షించిన తర్వాత నేను సువర్ణం వల్లే బయటికి కనిపిస్తాను. ఇక్కడేమో వీళ్ళు అంటున్నారు ఆయన రక్షించడానికి సమర్థుడే, కానీ రక్షింపకపోయినా సరే మేము పాపం మాత్రం చేయాలి. రెండవది అయిపోయింది. మూడవది చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత 42వ వచనం, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని. చాలా. ఇది ఎవరంటున్నారండి? ఈ మాట ఎవరంటున్నారు? యాషోమెస్సేవారు అంటున్నాడు. యాషోమెస్సేవారు ఆ రాత్రి పస్కా భోజనం అయిపోయిన తర్వాత, పస్కాని ఎలా భుజించాలో శిష్యులకు నేర్పించిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటూ అంటున్న మాట ఏంటంటే, రేపు జరగబోయే సన్నివేశం మొత్తం ఈ రాత్రి నుంచి రేపు సాయంత్రం వరకు జరగబోయే సన్నివేశం మొత్తం యాషోమెస్సేవారికి కళ్ళకు కట్టినట్టుగా ఆయనకి కనిపిస్తుంది. ఈ రాత్రి నన్ను పట్టుకుంటారు, ఈ రాత్రి నన్ను సిలువ వేస్తారు, ఈ రాత్రే నన్ను ఏం చేస్తారండి? కొరడాలతో కొడతారు, ఈ రాత్రి నన్ను నా బట్టలన్నీ, నా మీద ఉన్న ఈ అంగీలన్నీ చింపేస్తారు, ఈ రాత్రి నన్ను ముళ్ళ కిరీటంతో నన్ను ధరింపజేస్తారు, ఇన్ని శ్రమలని నేను అనుభవించాల్సి ఉంది ఈ రాత్రి రేపు పగలు అని వీటన్నిటిని తలుచుకొని సాధ్యమైతే ఈ గిన్నె అంటే ఈ శ్రమలని నా యొద్ద నుంచి తొలగించు తండ్రి అని యాషోమెస్సేవారు ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ ఈ శ్రమలను అనుభవించడమే నీ చిత్తమైతే, ఒకవేళ ఈ శ్రమలు అనుభవించడమే నీ చిత్తమైతే ఖచ్చితంగా నేను అనుభవిస్తానని యాషోమెస్సేవారు అంటున్నాడు. ఎప్పుడైతే యాషోమెస్సేవారిని పట్టుకోవటానికి ఆ యూదులు, ఆ పరిచయులు, శాస్త్రులు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు పేతురు గారు ఆయన వరలో నుంచి కత్తి తీసి ఎవరైతే పట్టుకోవడానికి వచ్చారో ఆ పట్టుకోవడానికి వచ్చిన ఆయన చెవిని నరికేశాడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది ఆ మాట. అప్పుడు యాషోమెస్సేవారు అంటాడు, ఎలోహిం నేను త్రాగాలని ఇచ్చిన ఈ గిన్నెలో నింది నేను త్రాగకుందునా అని అంటాడు. పేతురు గారు అక్కడ వాళ్ళతో వాగ్వాదం పెట్టుకొని యాషోమెస్సేవారిని ఆ రాబోయే శ్రమల నుంచి, ఆ రాబోయే ఆ సిలువ మరణం నుంచి ఆయన తంపించాలని ప్రయత్నం చేస్తుంటే యాషోమెస్సేవారు అంటాడు, ఈ శ్రమలు నేను ఖచ్చితంగా అనుభవించాల్సిందే, అనుభవించకూడదని నువ్వు అనుకుంటున్నావా? ఎలోహిం దీన్ని అనుమతించాడు కాబట్టి నీ కత్తిని నీ వరలో పెట్టుము అని అంటాడండి.
యేసుక్రీస్తు వారు సైతం ఆయన కావాలంటే ఆ శ్రమలన్నింటినీ తొలగించుకోగలుగుతాడు. అందుకే ఆయన అంటాడు, నేను వేడుకుంటే ఆయన నా కోసం కొన్ని వేల సైన్యాలని భూమి మీదకి దించగలుగుతాడు. కానీ నేను ఎందుకు వేడుకోవట్లేదంటే ఈ గిన్నెని నేను త్రాగటం అనేది ఎవరి చిత్తం అండి? ఎవరి చిత్తం? ఎలోహిం చిత్తం. కాబట్టే ఈ గిన్నెని నేను తాగాలని ఉంది. కాబట్టి పేతురుకు చెప్తున్నాడు, నువ్వేం వాగ్వాదం చేయకు, ఇది నా తండ్రి నేను తాగటానికి అనుమతించింది కాబట్టి ఈ శ్రమలను నేను అనుభవించాల్సిందే, ఈ శిలువ మరణం నేను పొందాల్సిందే అని చెప్తున్నాడు. మూడో మాటగా మనం యేసుక్రీస్తు వారిని చూసాం. ఇంకో మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండటయు నేను లేచుటయు నీకు తెలియను. చాలండి. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నువ్వు నన్ను పుట్టక ముందే ఒక ఆయన అంటాడు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో, నేను గర్భంలో ఉన్నప్పుడే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖించబడి ఉన్నవి. అట్లాగనే ఇక్కడ అంటున్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. నేను ఎక్కడ కూర్చుంటానో నేను తెలుసు, నేను కూర్చునే విధానం నీకు తెలుసు, నేను లేచే విధానం నీకు తెలుసు, నేను నిన్ను ఎలా స్తుతిస్తానో నీకు తెలుసు, నేను మనుషుల మధ్యలో ఎలా ఉంటానో తెలుసు, నేను నీకు ఒంటరిగా ఎలా ఉంటానో కూడా నీకు తెలుసు. కాబట్టి అంటున్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను ఎక్కడ ఏం చేస్తాననేది నీకు తెలుసు. సిరియా రాజుకి ఇజ్రాయేల్ రాజుకి జరిగిన ఒక చిన్న వాగ్వాదం దగ్గర ఎలీషా గారు ఉంటాడు అక్కడ. ఈ సిరియా రాజు ఇజ్రాయేల్ దేశం మీద దాడి చేయాలని ఆయన అనుకొని ఒక మాటున దాక్కొని ఈ వైపుగా ఇజ్రాయేల్ వస్తే వాళ్ళందరినీ మనం హతమారుస్తామని ఒక దగ్గర ఉంటే ఎలీషా గారు ఇజ్రాయేల్ రాజుకి వర్తమానాన్ని అందజేస్తాడు. ఏమంటే, సిరియా రాజు మీ మీద యుద్ధాన్ని ప్రకటించాడు, పలానా చోట దాక్కొని ఉన్నాడు, మీరు ఆ సైడ్కి వెళ్ళబాకండి అంటే ఆ సైడ్కి ఇజ్రాయేలీలు ఎవరు వెళ్ళకుండా ఉంటే అప్పుడు ఇజ్రాయేలీలకు వచ్చిన ఆ విపత్తు అనేది తొలగిపోయింది. రెండోసారి సిరియా రాజు అలానే చేశాడు, మూడోసారి చేశాడు. ఇలా మాటికి చేస్తూ ఉన్నా సరే ఆ ఇజ్రాయేల్ రాజుకి ఈ సిరియా రాజు ఏం ప్లాన్ వేసుకుంటే ఆ ప్లాన్ తెలిసిపోతూ ఉంది. ఎలా తెలుస్తూ ఉంది అని అక్కడున్న ఆ సేవకుల్ని ఆ సిరియా రాజు కూర్చోబెట్టి అడుగుతూ ఉన్నాడు, అయ్యా మనలో ఎవరైనా ఇజ్రాయేల్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? ఎందుకు మనం మాట్లాడుకునే ప్రతి వర్తమానం ఇక్కడ నుంచి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళిపోతుంది, ఇజ్రాయేల్కి వెళ్ళిపోతుంది అని అంటే అక్కడ ఉన్న సేవకుడు అంటాడు కదా, అయ్యా ఇక్కడున్న వాళ్ళలో ఇజ్రాయేలీలు ఎవరు లేరు, కానీ వాళ్ళ దగ్గర ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనకి మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామో కూడా అది తెలిసిపోతుంది. మనం ఇక్కడ ఈ నాలుగు గోడల మధ్య మాట్లాడుకునే మాట కూడా ఆయనకే తెలిసిపోతూ ఉంది, ఆ ఎలీషా అనే ఆయనకి అని అంటే. అప్పుడు ఈ మాట ఒకసారి చూడండి, నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు కాబట్టి నేను కూర్చున్నా, నేను పడుకున్నా, నేనేం ఆలోచించినా సరే నీకేమైపోతుంది? తెలిసిపోతా ఉంది. ఎలోహింకి తెలిసిపోతుంది, ఎందుకంటే ఆయన మనల్ని పరిశోధించి తెలుసుకుంటున్నాడు. 4వ మాటగా మనం చూద్దాం. ఆదికాండము 45వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం ఒకసారి చదువుతాం. కాబట్టి ఎలోహిమే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటికి ఏలికగాను నియమించెను. చాలండి. యోసేపు గారు అన్నలు వాళ్ళ దేశంలో వచ్చిన కరువును బట్టి యోసేపు దగ్గరకు వచ్చి వాళ్ళకి కావలసిన ధాన్యాన్ని అడిగే సందర్భంలో యోసేపు గారు అంటున్నమాట, వాళ్ళ అన్నలకు ఆల్రెడీ పరిచయం చేసుకున్నాడు, నేనే మీ తమ్ముడిని, మీరు నా చిన్నతనంలో మీరు ఎప్పుడైతే నా మీద మీరు ఏం చేశారండి, చంపాలని ఒక ప్లాన్ వేశారో, ఎలాగైతే నన్ను హింసించి ఒక గుంటలో పడేశారో, ఎలాగైతే నన్ను మీరు ఐగుప్తులకి అమ్మేశారో, ఆ శ్రమలన్నీ మీరు అనుకుంటున్నారేమో ఇవన్నీ మేమే చేసామని మీరు పశ్చాత్తాపడుతున్నారేమో, ఇవన్నీ మీ వలన జరిగినవి కాదు. ఎలోహిం తన చిత్త ప్రకారం మీకు రాబోయే శ్రమల నుంచి విముక్తి కలిగించడం కోసమే ఒక అడుగు ముందుగా నన్ను ఈ ఐగుప్తు దేశానికి పంపించాడు అని యోసేపు గారు వాళ్ళ అన్నలతో అంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఎలోహిమే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఎలోహిమే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకి తండ్రిగా చేశాడు. ఎందుకంటే రాబోయే విపత్తు నుంచి మిమ్మల్ని రక్షించడం కోసం నన్ను ఒక రక్షకుడిగా ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశంలో
యోసేపు గారికి రాకముందు నుంచి ఆయన పడ్డ శ్రమలకి, యాషోమెస్సే వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన పడ్డ శ్రమలకి రెండింటికి చాలా దగ్గర వ్యత్యాసం ఉంటుంది. కొన్ని చెప్తాను నేను, చూడండి. యోసేపు గారు కూడా గొర్రెల కాపరే, యాషోమెస్సే కూడా గొర్రెల. అందుకే యాషోమెస్సే వారు అంటాడు, నేను మంచి గొర్రెలకు మంచి కాపరిని. యోసేపు గారు అతని సహోదరుల చేత అసహించుకోబడ్డాడు. అట్లానే యాషోమెస్సే వారు కూడా యూదులందరి చేత అసహించుకోబడ్డాడు. అట్లానే యోసేపు గారు వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో యోసేపు గారు అతను కలిగిన ఒక 2 కళల గురించి చెప్తాడు. ఆ 2 కళలను బట్టి అతని సహోదరులు ఆయన చంపాలని ప్లాను అక్కడనే వేసుకున్నారు. అట్లానే యాషోమెస్సే వారు ఆ పస్కా విందును ఎలా చేయాలో చెప్తున్న సందర్భంలో యూదాకి ఆయన మనసులో సాతాను ప్రవేశించి యాషోమెస్సే వారిని పట్టియాలని కలిగింది. అట్లానే యోసేపు గారు కొంత కొంత ధనానికి ఆయన అమ్మివేయబడ్డాడు. అట్లనే యాషోమెస్సే వారిని కూడా యూదా కొన్ని వెండి నాణ్యాలకి ఆయన్ని అమ్మివేశాడు. అట్లానే యోసేపు గారు పొతీఫరో భార్య చేత, అంటే పాపం చేత శోధించబడ్డాడు. యాషోమెస్సే వారు కూడా బాప్తిసం పొందిన తర్వాత సాతాను చేత ఆయన 40 రోజులు శోధించబడ్డాడు. అట్లానే యోసేపు గారు నిర్దోషి అయినా సరే ఆయన జైల్లో వేశారు. యాషోమెస్సే కూడా నిర్దోషి అయినా సరే ఆయనకి శిలువ మరణం వేశారండి. అందుకే అక్కడున్న ఏదైతే తీర్పు తీర్చే వ్యక్తి ఉంటాడో ఆయన అంటాడు, ఈయన ఈ పాపం ఈయన ఏదైతే ఉన్నాడో ఈ యాషోమెస్సే, ఈయనకి నేను తీర్పు తీర్చడానికి నేను అర్హుని కాదు, ఈ తీర్పుకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన చేతులు కడుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదేవిధంగా యోసేపు గారిని గొయ్యిలో పడేసి మళ్ళీ గొయ్యిలోంచి బయటికి తీస్తారు. అట్లానే యాషోమెస్సే వారు కూడా మరణించిన తర్వాత 3 రోజులు భూమిలో ఉండి తర్వాత తిరిగి లేచాడు. అదేవిధంగా యోసేపు గారిని ఖైదీలతో కలిసి ఆయన్ని జైలు పాలు చేశారు. యాషోమెస్సే వారిని కూడా ఒక 2 పాపులతో కలిసి ఆయన్ని సిలువ వేశారండి. అదేవిధంగా ఎలోహిం ముందుగా నిర్ణయించిన ప్రకారం యోసేపు గారు ఆయన ఉన్న ప్రాంతంలోంచి ఐగుప్తు దేశానికి కొనిపోబడ్డాడు. యాషోమెస్సే వారు కూడా ముందుగా నిర్ణయించిన ప్రకారం మన పాపాల నిమిత్తం ఎలోహిం దగ్గర నుంచి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇన్ని సిమిలారిటీస్ ఉన్నాయి యోసేపు గారికి అలాగే యాషోమెస్సే వారికి. అందుకే యాషోమెస్సే వారు అంటాడు, ఎలోహిమే కానీ మీరు నన్ను ఇక్కడి నుంచి ఐగుప్తు దేశానికి అమ్మలేదు. ఎలోహిం తన చిత్త ప్రకారం అక్కడికి పంపించాడు. మీకు రాబోయే విపత్తు నుంచి విముక్తి కలిగించడం కోసం ఒక రక్షకుడిగా నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్తారు. 3వది మనం చూసాం. 4వది చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. 16వ వచనం డైరెక్ట్గా చదువుదాం. 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపాలను నేను ఇతనికి చూపుతున్నానని అతనితో చెప్పాను. చాలు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలే అన్నాడండి. ఎవరంటున్న మాట ఇది? ఎవరంటున్నారండి ఈ మాటని? యాషోమెస్సే వారు అననీయ అనే ఒక భక్తునితో అంటున్న మాట ఏంటంటే పౌలు గారి గురించి అంటున్నాడు. పౌలు గారికి అప్పుడే దర్శనం కలిగింది. దర్శనం కలిగి సౌలా నీవు నన్ను ఎలా హింసించుతున్నావని మాట్లాడినప్పుడు ఆయనకి కళ్ళు 2 కూడా ఒక పొరలు వచ్చేసి ఆయన కళ్ళు కనపడకుండా అయిపోయినాయి. అప్పుడు ఆ సమయంలో అయ్యా నాకు కళ్ళు పోయినాయి కదా అని అంటే, నువ్వు పలానా ఒక గ్రామంలో అననీయ అనే ఒక భక్తుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఆ పొరలన్నీ కూడా రాలిపోతాయని చెప్తే, అననీయ దగ్గరికి వెళ్ళే ముందే యాషోమెస్సే వారు అననీయతో కూడా మాట్లాడతాడు. ఏమనంటే, నీ దగ్గరికి ఇప్పుడు ఒక వ్యక్తి వస్తున్నాడు, అతని మీద చేతుల నుంచి నువ్వు ప్రార్థన చేయి, అతని కంటికున్న పొరలు 2 కూడా రాలిపోతాయని నేను చెప్తే, అయ్యా ఇతని గురించి నీకు తెలుసో తెలియదో, ఇతను ఏం చేశాడంట, నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు. దాని పై వచనంలోనే ఉంటుంది, ఎంతో కీడు చేశాడు నీ పరిశుద్ధులకి. ఒకానొక సమయంలో సమాజ మందిరంలో ఉన్న పరిశుద్ధులందరినీ కూడా జుట్టు పట్టుకొని బయటికి లాక్కొని పోయి కూడా హింసించిన వ్యక్తి ఇతను. అలా హింసించడానికి రాజుల దగ్గర, యాజకుల దగ్గర తాకీదులు రాయించుకొని వాళ్ళందరికీ కూడా ఈయన అధికారిగా ఉన్నాడు, మన పరిశుద్ధులను ఎంతగానో హింసించాడు, ఇతని గురించి నువ్వు ప్రార్థన చేయమని చెప్పడం ఏందనంటే, అననీయ అంటున్నాడు యాషోమెస్సే వారు, ఇతడు నా నామం కోసం ఎన్ని శ్రమలు అనుభవించబోతున్నాడో నేను నీకు చూపిస్తాను. పౌలు గారిని ఎన్నుకుంది దేనికోసం అంటండి? దేనికోసం? శ్రమలు అనుభవించడం కోసం. నిజంగానే ఆయన శ్రమలు అనుభవించాడంటే అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయంలో, దానికంటే ముందు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
24వ వచనంలో ఇలా ఉంటుంది, వారు మెస్సయ్య పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా మెస్సయ్య పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుని, అపరిమితముగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటుని. అనేక సార్లు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు పౌలు గారు. ఒకటి నేను మీకు చూపిస్తాను. 24వ వచనం ఒకసారి చదువుదాం. అందులోనే యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు రక్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను. ఎప్పుడు చూడండి, ఒకసారి యూదుల చేత 1 తక్కువ 40 దెబ్బలు 3 సార్లు తిన్నాడంట, రాళ్లతో కొట్టబడ్డాడంట. ఆ తర్వాత మరణానికి దగ్గరగా వెళ్ళి కూడా ఆయన తిరిగి వచ్చాడంట. ఒక సందర్భం చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. అంతియొకయ నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చుకొని వెళ్ళిపోయారండి. పౌలు గారు అక్కడ బోధించడానికి వస్తే అక్కడున్న జనసమూహాలందరినీ వాళ్ళు వెంటేసుకొని వచ్చి ఆ యూదులందరూ కలిసి పౌలు గారి మీద రాళ్ళు రువ్వి, ఇతని రాళ్ళు రువ్విన తర్వాత ఆయనకు జరిగిన దెబ్బలు చూసి, కింద పడిపోయి ఉంటాయని చూసి, ఇతను ఇక్కడ చచ్చిపోయాళ్లే అని ఆ కాళ్ళు పట్టుకొని అతన్ని వీడ్చుకొని బయటికి వెళ్ళిపోయారంట. ఇలాంటి సందర్భాలు యాషోమిసే వారికి ఒక్కటే కనిపిస్తుంది, కానీ పౌలు గారికి అనేకమైన సందర్భాలు ఉన్నాయంట. అందుకే అంటాడు, నేను ఒకవేళ మీరు మెస్సయ్యకు పరిచారకులు అయితే, నేను ఒకవేళ ఆయన ప్రయాసపడ్డాడు అనుకుంటే నేను ఆయన కంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. ఒకవేళ మీరు ఆయన్ని చెరసాల్లో వేశానని మీరు అనుకుంటే నేను ఆయన కంటే ఎక్కువగా చెరసాల్లో వేయబడ్డాను. ఒకవేళ ఆయన మీరు దెబ్బలు కొట్టారని అనుకుంటే 1 తక్కువ 40 దెబ్బలు నేను 3 సార్లు తిన్నాను. మీరు అతన్ని చంపారని అనుకుంటున్నారేమో, నేను మరణం వరకు 3 సార్లు నేను వెళ్ళి వెనక్కి వచ్చాను. రాళ్లతో నన్ను కొట్టారు, నేను చనిపోయాను అనుకున్నారు, చనిపోయాను అనుకుని కూడా వాళ్ళు నన్ను ఊరు బయటకు వదిలేసినా సరే యాషోమిసే వారి రక్తంతో కడగబడి నేను మళ్ళీ తిరిగి వచ్చాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అననీయ యాషోమిసే వారితో ఏమంటున్నాడంటే, అయా ఇతను ఎన్నోసార్లు పరిశుద్ధుల్ని హింసించాడు అని అంటే, అననీయతో యాషోమిసే వారు అంటాడు, ఇతడు నా నామం కోసం ఎన్ని శ్రమలు అనుభవించబోతున్నాడో నేను మీకు చూపించబోతున్నాను. శ్రమలు అనుభవించటానికే పౌలు గారిని ఎన్నుకున్నాడు. అందుకే ఆయన్ని అడుగడుగున శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాడు. అందుకే నేను మొదటి నుంచి మీకు చెప్తున్నాను, ఎలోహిం వలన మనం మేలు మాత్రమే కాదు కీడు కూడా అనుభవించాలి. చివరిగా ఒక రిఫరెన్స్ చెప్తాను నేను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూసుకుందాం. నేను నిన్ను పుటము వేసి వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి. చాలండి. ఇప్పటి వరకు నేను చాలా సందర్భాలు చెప్పాను. ఆ చాలా సందర్భాల్లో ఒకటి యోబు గారికి వచ్చింది శారీరక శ్రమే, దానియేలు గారికి వచ్చింది కూడా దానియేలు గ్రంథంలో చూసిన షడ్రక మెషక్ అబేద్నెగోలకు వచ్చింది కూడా శారీరక శ్రమే. దాని తర్వాత యాషోమిసే వారికి వచ్చింది కూడా శారీరక శ్రమే. దాని తర్వాత నేను చెప్పింది యోసేపు గారి గురించి, యోసేపు గారికి వచ్చింది కూడా శారీరక శ్రమే. చివరిగా మనం చూసుకున్న పౌలు గారికి వచ్చింది కూడా శారీరక శ్రమే. వీళ్ళందరి తర్వాత ఇప్పుడున్న మన కాలంలో మనకి శారీరక శ్రమలు రావచ్చు రాకపోవచ్చు, కానీ యాషోమిసే వారు పౌలు గారితో చెప్తున్న మాట ఏంటంటే, ఇది యెషయా గ్రంథంలో చెప్తున్న మాట ఏంటంటే, వెండిని నిన్ను పుటము వేసినట్లు నేను పుటము వేశాను. వెండిని వేసినట్లు కాదు, కానీ ఇబ్బందుల కొలిమిలో నేను నిన్ను, ఇబ్బంది అనే ఒక కొలిమి ఉందంట, ఆ కొలిమిలో నేను నిన్ను పుటం వేశాను. ఇంకో మాట ఉంటుంది కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనంలో, వెండిలాగా మిమ్మల్ని నేను పుటం వేశాను అని ఉంటుందండి. అక్కడ వెండిని పుటం వేయటం అంటే ఏంటంటే, బాగా వేడిగా, అంటే వెండిని తయారు చేయాలన్నా, బంగారాన్ని తయారు చేయాలన్నా, ఒక ఇనుముని తయారు చేయాలన్నా సరే ఒక సర్టెన్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఆ టెంపరేచర్ని మనం టచ్ చేయలేము, ఆ వేడిని మనం టచ్ చేయలేము. అలాంటి వేడిలో వెండిని కరిగించి వెండిని తయారు చేస్తారు. లేదంటే ఈ నశించిపోయే సువర్ణం అని ఉంటుంది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది చూడండి.
మొదటి పేతురు పత్రిక నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. అశ్వమెస్సీయ ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలా నశించిపోయే సువర్ణాన్ని ఎలాగైతే అగ్ని పరీక్షలో వేస్తే, అంటే అగ్నిని తగిలిస్తే ఎలాగైతే అది మళ్ళీ పరిశుద్ధపరచబడుతుందో, మీరు కూడా విశ్వాసులుగా ఉన్న మీరు కూడా ఇలాంటి ఇబ్బందుల కొలిమిలో ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినట్లయితే యాషోమెస్సీయ వారి రెండవ రాకడలో మీకు ఏం కలుగుతుందంట అండి? మెప్పు, తర్వాత ఘనత అనేది మీకు కలుగుతుంది. అందుకే నేను వెండిని వేసినట్లు పుటం వేయట్లేదు, కానీ మిమ్మల్ని ఎలా చేస్తున్నాను? ఇబ్బందుల కొలిమిలో నేను మిమ్మల్ని పెడుతున్నాను. ఇబ్బందుల కొలిమిలో అంటే భౌతికమైన శ్రమలు ఎన్నో కలిగినాయి మన పూర్వీకులకి, కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న జనాలకు ఏం కలుగుతుంది అంటే ఆత్మీయమైనటువంటి ఇబ్బంది కొలిమి. అంటే ఇబ్బందులు, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. కొన్ని కష్టాలని మనం వేరే వారితో పంచుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి శ్రమలు వస్తాయి. అలాంటి ఇబ్బందుల్ని, అలాంటి శ్రమల్ని ఓర్చుకున్నప్పుడే రెండవ రాకడలో యాషోమెస్సీయ ముందు మీకు ఏం కలుగుతుంది అంటే మెప్పును ఘనతయు కలుగుతుంది. ఒక విత్తుమాన ఉపమానం గురించి మీ అందరికీ తెలుసు. అక్కడ కొన్ని శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది తొలగిపోతారని కూడా ఆయన చెప్తాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ఏమో రాళ్ళ మధ్యలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి. ముళ్ళ పొదలో పడ్డ ఆ విత్తనాలకు ఏంటంటే వాటికి కొన్ని లోక సంబంధమైన హింసలు కానీ శ్రమలు కానీ వచ్చినప్పుడు అవి ఎలోహిం వాక్యంలోంచి అవి తొలగిపోతాయంట. అట్లానే ఈ శోధనలు, ఈ ఇబ్బందులు, ఈ ఇరుకులు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఎలోహిం కోసం నిలబడతామో, ఎలోహిం పక్షాన మనం నిలబడతామో, ఆయన మీకు ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తాను నేను. ఒక 2 కళ్ళు లేని వ్యక్తి, పుట్టుకతోనే గుడ్డివాడు, యాషోమెస్సీయ దగ్గరికి వచ్చి ఆయన యాషోమెస్సీయ వారు ప్రార్థన చేస్తే అతనికి కళ్ళు వస్తాయి. అయితే ఆయన శిష్యులు ఆయన అడుగుతారు, ఆయా ఇతను గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? ఎవరు పాపం చేశారు? వీడిని కన్నవారా? వీడు పాపం చేస్తే వీడు ఇలా పుట్టిండా? వీళ్ళ కన్నవాళ్ళు పాపం చేస్తే వీళ్ళు ఇలా గుడ్డివాడిగా పుట్టి ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడంటే యాషోమెస్సీయ వారు అంటాడు, ఎలోహిం నామాన్ని గణపరచడం కోసం మాత్రమే ఇతను ఇలా గుడ్డివాడిగా పుట్టాడు. వీళ్ళు కానీ వీళ్ళ కన్నవాళ్ళు కానీ ఏ తప్పిదం కానీ ఏ పాపం కానీ చేయలేదు. అలాగనే మన జీవితంలో వచ్చే ఈ శ్రమలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ మిమ్మల్ని ఏదో తక్కువ చేయడానికి కాదు, మిమ్మల్ని మీ పక్కా వ్యక్తులతో తక్కువ చేయడానికి కాదు, కానీ ఆయన రెండవ రాకడలో మీకు మెప్పు, ఘనత, అదేవిధంగా ఆయన నామానికి మహిమ కలగటానికి మాత్రమే ఈ శ్రమలు అనేవి వస్తున్నాయి. ఒక ఇంజనీర్ గారికి, ఒక సివిల్ ఇంజనీర్ గారికి ఒక బ్రిడ్జి కట్టమని ఇచ్చారంట. ఒక బ్రిడ్జిని కట్టమని ఇచ్చారంట. ఆ బ్రిడ్జ్ ఎలాంటిదంటే 2 కొండలు ఉన్నాయంట. 2 కొండలు ఉన్నాయి. కొండకి యువతల ఒక సిటీ ఉంది, కొండకి అవతల, ఈ కొండకి యువతల ఒక సిటీ ఉంది. ఈ 2 సిటీలని కనెక్ట్ చేయడానికి ఒక రైల్వే బ్రిడ్జిని నిర్మించడానికి ఒక బ్రిడ్జిని కట్టమని ఒక సివిల్ ఇంజనీర్ గారికి ఇస్తే ఆయన చాలా కష్టపడి ఒక బ్రిడ్జిని ఆయన నిర్మించాడంట. నిర్మించిన తర్వాత ఒక గూడ్స్ రైలు, అంటే గూడ్స్ రైల్లో గూడ్స్ ఉంటుంది కదా, గూడ్స్ ఉన్నప్పుడు అది చాలా బరువుగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. ఆ బరువైన ఆ గూడ్స్ బండిని తీసుకొచ్చి అతను ఏదైతే కట్టాడో బ్రిడ్జి, ఆ బ్రిడ్జి మీద అలా ఉదయం నుంచి నుంచోబెట్టాడంట. అక్కడ ఆ బ్రిడ్జిని కట్టడానికి ఏ అధికారులు అయితే ఆ ఇంజనీర్కి ఇచ్చారో ఆ ఇంజనీర్ని ఆ అధికారులు వచ్చి అడుగుతున్నారంట, ఆయా పొద్దుటి నుంచి చూస్తున్నాను ఆ బరువైన గూడ్స్ బండిని దాని మీదనే ఉంచుతున్నావు, ఒకవేళ బరువు ఎక్కువై అది కూలిపోతే ఏం చేస్తావు? నువ్వు ఇంత ప్రయాసపడి కట్టావు కదా ఈ బ్రిడ్జిని, ఒకవేళ కూలిపోతే ఏం చేస్తావని అంటే ఆ ఇంజనీర్ చెప్తున్నమాట, అయ్యా ఇది బరువేస్తే కూలిపోతుంది అని చెప్పడానికి నేను ఈ బ్రిడ్జి మీద ఈ గూడ్స్ బండిని నేను నించోబెట్టలేదు. నేను ఎంత బరువైన బండిని ఈ ట్రాక్ మీద పెట్టినా సరే ఇది కూలిపోదు అని నిరూపించడానికి మాత్రమే నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ గూడ్స్ బండిని ఏం చేశాను, ఈ ట్రాక్ మీద పెట్టాను. అలాగనే మనకి శ్రమలు ఎందుకు వస్తాయంటే, శ్రమలు వచ్చినప్పుడు నా కుమారుడు పడిపోతాడు, నా కుమారుడు విశ్వాసంలోంచి తొలగిపోతాడు అని నిరూపించడానికి ఎలోహిం మనకు శ్రమలను ఇవ్వట్లేదు, కానీ దేనికోసం ఇస్తున్నాడండి? ఎన్ని శ్రమలు వచ్చినా, ఏబులాగా ఎన్ని శ్రమలు వచ్చినా నన్నే ఆనుకొని జీవిస్తారు నా పిల్లలు అని నిరూపించడానికి మాత్రమే ఎలోహిం మనకి శ్రమల్ని మన జీవితాల్లో అనుమతిస్తారు. చివరిగా ఒక రిఫరెన్స్ చదివి నేను ముగిస్తాను. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మలాకీ గ్రంథము, ఏలయనగా
నియమింపబడిన దినము వచ్చుచున్నది, అది కొలిమి కాలునట్లు అది కాలును. చాలండి. నియమింపబడిన దినం ఒకటి రాబోతా ఉంది. ఆ నియమింపబడిన దినము ఏంటిదంటే అది రెండవ రాకడ. రెండవ రాకడలో ఆ రాకడ ఎలా ఉండబోతుందంటే కొలిమి ఉన్నట్లుగా ఉండబోతుందంట. ఆ కొలిమి ఎలా ఉంటుందంటే అందులో దుర్మార్గులు పడి నశించిపోతారంట, అట్లాగనే పాపాత్ములు నశించిపోతారంట, గర్వంతో ఉన్న వాళ్ళు నశించిపోతారంట. పాపం చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కొలిమిలో పడి కాలి నశించిపోతారంట. నియమింపబడిన దినం ఒకటి రాబోతూ ఉంది. అది కొలిమి కాలునట్లుగా కాలుతుంది. కొలిమి కాలినట్లుగా కాలుతుంది. ఆ కొలిమిలో పడి మనం నశించిపోకుండా ఉండాలంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా మన జీవితాల్లో వచ్చే ఈ ఇబ్బందుల కొలిమిని ఎలోహిం నామంలో ఎలోహింని బట్టి మనం భరించాలి. అప్పుడే మనం యాషోమెస్సే రెండవ రాకడలో మెప్పుని, ఘనతని, అలాగనే ఆయన నామాన్ని మనం గణపరిచిన వాళ్ళము అవుతాము. కాబట్టి యోబు గారు చెప్పినట్లుగా ఎలోహిం వలన ఎల్లప్పుడూ మనకు మేలే రాదండి. ఏమొస్తుంది? అప్పుడప్పుడు కీడు కూడా వస్తుంది. దేనికోసం వస్తుంది అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన దగ్గర మనకి మెప్పు, ఘనత కలగటానికి మాత్రమే వస్తాయి. ఎలోహిం ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.